డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. గుక్కెడు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటలో తీవ్ర మంచినీటి ఎత్తడి నెలకొంది. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో తాగడానికి మంచినీరు దొరకక ఇబ్బందులు పడుతున్నామని, తమ గోడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలియజేయాలని స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. కనీస సౌకర్యం ఏం కావాలండి? వాటర్ కావాలి, తర్వాత రోడ్లు కావాలి, తర్వాత లైట్లు కావాలి. మేము అంతకంటే ఇంకేం అడగం కదా ప్రభుత్వాన్ని. మాకు ఇంకా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, అవి ఇస్తే చాలు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే నీరు కోసం మేము వచ్చి ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నీళ్ల కోసమే బాధపడుతున్నాం. ఏ నాయకుడు కూడాను, పెద్దలు ఉన్నారు గాని చిన్నలు ఉన్నారు గాని, ఓట్లేసేటప్పుడు వచ్చినంత మర్యాద నీళ్లు ఇంత బాధపడుతున్నారు, వాళ్ళని పట్టించుకుందాము మన ఊరు ఇది అనే నాయకులకి ఊర్లో ఉన్న నాయకులకి నాయకులకి అవసరం లేదండి. అంతగా దిగజారిపోయి ఉన్నారు. గత 20 సంవత్సరాలు పైబడి ఇదే ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రభుత్వం వస్తుంది పోతుంది, కానీ ఊర్లో పెద్దలు బట్టి ఓటు అంటే వేయాలి కాబట్టి ఎవరికో ఓటు వేస్తున్నాం. కానీ ఓటు వేసినంతసేపు మాకేయండి అమ్మ మీకు చూస్తాం అంటున్నారు. కానీ అధికారుల దగ్గర నుండి మేము ఏదో ఆశించట్లేదండి. ప్రతిరోజు నీళ్లకి మేము బయటకు పోవాల్సి వస్తుంది. గంటల తరబడినా మాకు నీళ్లు రావట్లేదు. కనీసం మేము కుళాయి పన్నులు కూడా కట్టలేదు. అయినా పైన అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా ఉంది, వైఎస్ఆర్ ప్రభుత్వం అలా ఉంది, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కానీ మా తిప్పలు మాత్రం మామూలే. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఒక బింది 2 బిందులు మేము ఏం సరిపెట్టుకోగలుగుతామండి? ఇంటి కుళాయిలు వచ్చే బాధ్యత ఏదో పట్టించుకోండి మీరైనా. అనేక సార్లు మేము పేపర్కి ఇచ్చాము, అయినా